నమస్తే. తెలంగాణలో సర్పంచులు లేక సంవత్సరం రైతున్నది. ఆడ కేవలం ప్రత్యేక అధికారులు పరిపాలిస్తున్నారు కానీ సర్పంచులు లేక సంవత్సరంన్నర దాటిపోయింది. ప్రభుత్వం ఇప్పటికే పోయిన సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నుంచే ఎన్నికలు పెడదామని చూస్తుంది కానీ ముందుకు పోతలేదు. ప్రధానంగా బీసీ నినాదం, బీసీ రిజర్వేషన్ల లెక్క ఎంతో తేల్చాలి, ఆ తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలనేది ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ. సో 55 రోజులు సమగ్ర కుటుంబ సర్వే పెట్టిర్రు. కుటుంబ సర్వే పెట్టి లెక్క తేల్చిన తర్వాత బీసీల దగ్గర నుంచి కొద్దిగా వ్యతిరేకత వచ్చింది. సో ఇది కరెక్ట్ కాదు, మా లెక్క తగ్గించి చూపించారు అని చెప్పేసారంటే రెండోసారి కూడా సర్వే అయిపోయిన తర్వాత కూడా ఆ లెక్కల్ని బయట పెట్టేటటువంటి ప్రయత్నం కానీ, తర్వాత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కానీ, ఇంకేమున్నది అయిపోతుంది జనవరిలో ఎన్నికలు, లేకపోతే ఫిబ్రవరిలో అయిపోతున్నాయి, మార్చి నుంచి 10వ తరగతి ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ టీచర్లంతా కూడా బిజీగా ఉంటారు. స్కూళ్ళు కాలేజీలు కూడా మనకి ఖాళీగా దొరకవు కాబట్టి ఎన్నికలు పెట్టాలంటే స్కూళ్ళు కాలేజీలు కావాలి కాబట్టి పెట్టేసుకుంటున్నామని చెప్పిర్రు కానీ పెట్టలేదు, నోటిఫికేషన్లు ఇవ్వలేదు. అదిగో ఇదిగో అని చెప్పి ఫుల్ స్పీడప్ చేసేసారు కానీ పెట్టలేదు. ఎందుకంటే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్వే కూడా చేయించుకున్నట్టు సోషల్ మీడియాలో నడుస్తా ఉన్నది. సర్వే చేయించిండు సారు. ఇప్పుడు ప్రజలు మనకి వ్యతిరేకంగా ఉన్నారా, లేకపోతే మనం స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే అసలు మనకు ఓటేసేటటువంటి ప్రయత్నం ఉందా లేదా అనేటటువంటి అంశాన్ని పరిశీలిస్తే కొంత వ్యతిరేకంగానే సార్ మనం 6 గ్యారెంటీలు ఇవ్వలేకపోయినాం. ప్రధానంగా రైతు రుణమాఫీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఇప్పుడు రైతు భరోసా అంటే మామూలు ట్రెండింగ్ కాదు. ఇక ఎంత ట్రెండింగ్ అంటే అరే ఇయ్యలేకపోయినరు రైతు భరోసా. ఎందుకంటే దాదాపుగా ఒక 70 లక్షల మంది దాకా ఉన్నారు రైతులకి రైతు భరోసా రావాల్సినటువంటి రైతులు. చాలా 65 నుంచి 70 లక్షల మంది ఉన్నారు. రైతు భరోసా అసలు పూర్తిగా రాలేదు, వచ్చిన వాళ్ళకు కూడా చక్కగా రాలేదు. రైతులంతా కూడా కొత్తగా ఆగ్రహంగా ఉన్నారు సార్. ఇగో సర్పంచ్ ఎన్నికల్లోకి పోవాలంటే మాత్రానికి కాంగ్రెస్ కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నది. ఇప్పుడు పోతే ఎట్లయితుందో ఏమవుతుందో తెలియదు. ఆ తర్వాత 10 మంది నియోజకవర్గాలలో పంచాయతీలు ఉన్నాయి, 10 మంది పార్టీలు మారిన తర్వాత మస్తు పాత కాంగ్రెస్ వాళ్ళకి కొత్త కాంగ్రెస్ వాళ్ళకి అక్కడ లొల్లైతా ఉన్నది. ఇగో ఇట్లా ఇంత ఇది ఉన్నది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక డేటా అందిందట. సో ఎట్లా ముందుకు పోవాలో అర్థమైతలేదు. ఇక ఇప్పుడు మార్చి ఏప్రిల్లో మస్తు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత అయినా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారా? సర్పంచులు లేకుండా ఇంకా ఎన్ని రోజులు? ఎందుకంటే కేంద్రం దగ్గర నుంచి కూడా ఎన్నికలు జరపాలి అనేది కొద్దిగా ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే సర్పంచులు ఉంటేనే బిల్లులు వచ్చేటటువంటి ప్రయత్నం ఉంటుంది, దానికి కూడా ఒక టైం ఉంటుంది. పంచాయతీకి ఏమైనా బిల్లులు రావాలి అంటే సర్పంచ్ సిగ్నేచర్ ఉండాలా. ఇంకెన్ని రోజులు ప్రత్యేక అధికారులు అంటే అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ కార్యదర్శి పరిపాలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ గట్ల కాదు, కంపల్సరీ సర్పంచులు ఉండాలి అనేది కేంద్రం దగ్గర నుంచి కూడా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటు ముందుకు పోలేకపోతా ఉన్నది. ఎందుకంటే బీసీకి సంబంధించినటువంటి ఆ కులగణన సర్వేని పూర్తిగా కంప్లీట్ చేసి ఎక్కువ శాతంగా స్థానిక సంస్థలలో అంటే సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, వార్డ్ మెంబర్లు కానీ దాదాపుగా వాళ్ళు ఉన్నటువంటి శాతం ఇస్తామని చెప్పి అప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పింది. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే చెప్తా ఉంది. సో అంత ఆషామాషి విషయం కాదు, తేల్చాలంటే అంత ఆషామాషి విషయం కాదు. ఇలా తేల్చితేనే మీరు ఎన్నికలు పెట్టాలి అని చెప్పి బీసీ సమాజం అంతా కోరుతా ఉన్నది. ఓ వైపేమో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. 15 నెలలు అయిపోతా ఉన్నది. మనం ఎన్నో మాటలు చెప్పినాం, ఇస్తామని చెప్పినాం, 100 రోజుల్లోనే చేస్తామని చెప్పినాం, కానీ మరి చేయలేకపోయినాం. తులం బంగారం అని చెప్పిర్రు, స్కూటీలు అని చెప్పిండ్రు. అవన్నీ పెద్ద పక్కగా పెడితే ఆశా వర్కర్లకు కూడా జీతాలు చక్కగా వస్తలేవు, అంగన్వాడీ కార్యకర్తలకు కూడా జీతాలు పర్ఫెక్ట్ గా వస్తలేవు. ఎన్నో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. రేషన్ కార్డులు లేవు. ఎప్పుడో రేషన్ కార్డులు ఇస్తామని చెప్పినాం, ఇంతవరకు రేషన్ కార్డులు లేవు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పినాం, ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడో ఇచ్చేసినాం, ఆల్రెడీ ఫైనల్ ఇంతవరకు స్టార్టే కాలే. కొన్ని పైలట్ ప్రాజెక్టులు అని చెప్పి గ్రామాలు తీసుకున్నారు, ఆడ కూడా ఇప్పుడే చిన్నగా తవ్వుతా ఉన్నారు. అంటే ఒక విడత పైసలు కూడా ఇయ్యలే. వీటన్నిటి మీద ఇవాళ తెలంగాణ సమాజం మాట్లాడుకుంటా ఉంది. రైతులు మాట్లాడుకుంటున్నారు, మహిళలు మాట్లాడుకుంటున్నారు. 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, ఇయ్యలేదు. ఓ వైపేమో ముఖ్యమంత్రి గారు మన దగ్గర పైసలు లేవని చెప్తున్నారు. మాకన్నా పైసలు లేవు, ఇక్కడ ఎంతో పెద్ద ఉన్నాయనుకొని వచ్చినాం కానీ ఇక్కడ పైసలు ఏం లేవు, నడిపేయాలంటే చాలా ఇబ్బంది అవుతున్నది.
ఆడ కేంద్రం కూడా పెద్దగా ఏమీ పట్టించుకోవట్లేదు, మనకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. మనకు వచ్చేది ఒక పైసా ఒకటైతే మనం ఖర్చు పెట్టేది ఎక్కువైపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పెన్షన్లకే వచ్చేటటువంటి 60% పోతున్నది. గత ప్రభుత్వం చేసిన అప్పులకి పైసలు కట్టాలి, వడ్డీలు కట్టాలి అని చెప్పి ప్రభుత్వం ఇవన్నీ చెప్తుంది కదా అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా మాట్లాడుకుంటే, అరే పొరపాటున మరి కేసీఆర్ కొద్దిగా గొప్ప నయం అని చెప్పి ఆయంత సర్పంచ్ ఎన్నికలలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పోయి మళ్ళీ కేసీఆర్కే ఓటేస్తే ఆ ఓటు పర్సంటేజ్ కనపడుతుంది, వ్యతిరేకత వస్తుంది, మనం ఇంకా 3.5 ఏళ్ళు పరిపాలించాలా. సో ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఇక భూములు తాకట్టు పెట్టో లేకపోతే ఏదో ఒకటి చేసి కొన్ని పథకాలు ఇచ్చారే, పథకాలు ఇచ్చిన తర్వాతే మనం స్థానిక ఎన్నికల్లోకి పోవాలి. ఓ నెల 2 నెలలు లేట్ అయినా కానీ ఈ బీసీ కులగణన ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసి ఇచ్చేటటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో బీసీలకు ఇచ్చిన తర్వాతనే ముందుకు పోవాలి అనేటటువంటి ఎక్కడ నోటిఫికేషన్ వదలాలంటే మాత్రానికి ఎంతో కన్ఫ్యూజన్ లో ఉన్నది అధికార కాంగ్రెస్ పార్టీ. గెలుస్తామా గెలవమా, ఎన్ని సర్పంచులు మనకు వస్తాయి, ఎన్ని సర్పంచులు కొంత బీజేపీ కూడా పుంజుకుంటుంది. మొన్న ఎమ్మెల్సీ స్థానాలు 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానం అడుగు పోయింది. అధికార పార్టీలో ఉన్న సీటు ఇలా బీజేపీ కొట్టుకుపోయింది. సో కొంత క్రిటికల్ పొజిషన్ ఉంది. 10 నియోజకవర్గాలలో మనోళ్ళే పదవుల కోసం, ఆ తర్వాత వీళ్ళంతా పంచాయతీ ఉన్నది. సో ఇప్పుడు పోతే ఎట్లా స్థానిక సంస్థల్లోకి అనేటటువంటి కన్ఫ్యూజన్ లో మాత్రానికి కొంత కాంగ్రెస్ అయితే ఉన్నది. ఇక కొత్త ఇన్ఛార్జి గారు వచ్చిండ్రు కదా, మీనాక్షి నటరాజన్ గారు వచ్చిండ్రు. ఆ తర్వాత కొన్ని ఢిల్లీ పెద్దలు కూడా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ మెయిన్ కీలక నాయకులను కూడా కొద్దిగా పక్కన పెట్టి అంటే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ తర్వాత ఒక 10 మంత్స్ తర్వాత 10 మంత్స్ 1 ఇయర్ తర్వాత హైదరాబాద్ వ్యాప్తంగా వచ్చేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కానీ కొంత పట్టు సాధించాలంటే మాత్రానికి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే మనం తీసుకోవాలి. సో దీని కాబట్టి ఇంకొక నెల 2 నెలలు డిలే అయినా కానీ అన్ని కొద్దిగా క్లియర్ చేసిన తర్వాతనే ఎన్నికల్లోకి ముందుకు పోవాలనేది ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నది అనేటటువంటి అట్లా ఒక కొంత సమయం తర్వాత అయినా సరే ఎన్నికలు పెడదామనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు, ప్రస్తుతం కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు మాత్రానికి ఆ అధికార కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతా ఉంది. మరి చూడాలా ఎట్లా ఉన్నటువంటి వ్యతిరేకతను కానీ లేకపోతే బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశం కానీ ప్రధానంగా ఈ రెండింటిని కూడా కాంగ్రెస్ మరి ఎట్లా బ్యాలెన్స్ చేసుకొని స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉందనేది కొంత వేచి చూడాల్సి ఉంది.